ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా శత్రువులు, రోగాలు, రుణాలు, బాధలు, గండాలు, ఉపద్రవాలు వీటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఏ వ్యక్తికి కూడా సాధ్యం కాదు. ఆయన ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా, ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు తన యొక్క శక్తిని, తన యొక్క ఉనికిని, తన యొక్క ధైర్యాన్ని మొత్తం అన్నీ కోల్పోతాడు ఆ సమయంలో. ప్రతి వ్యక్తి కూడా ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను అని తీసుకోకూడని నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది తప్పు. ఇది చెప్పడం గొప్పగానే ఉంటుంది చెప్పేవాడికి. అయితే అది బాధపడుతున్నటువంటి వాడికి, ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ బాధ. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్యోతిష శాస్త్రం ద్వారా ఎంతో గొప్ప గొప్ప మార్గాలు సూచింపబడ్డాయి. ఇప్పుడు మనం కష్టం వస్తోంది, దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాం. కష్టం రాకపోయినా మొక్కుకుంటున్నాం. ఎందుకంటే మంచి మంచి పుణ్య కార్యక్రమాలు, పుణ్యతిథులు, మంచి మంచి పండగల్లో మనం దేవాలయానికి వెడుతూ ఉంటాం. కారణం ఏంటి? ఎప్పుడు కూడా మంచిగా చూడు అని చెప్పేసి భగవంతుని ప్రార్థించడానికి. అయితే ఎన్నో ఉపద్రవాల నుంచి కూడా బయటపడడానికి జ్యోతిష శాస్త్రం ద్వారా అనేక మార్గాలు మహర్షీశ్వరులు సూచించారు. అయితే ఏ మనిషి అయినా సరే అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మొట్టమొదట ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి. ఒకటి, కంగారు పడకూడదు. రెండు, పనికి మాలిన నిర్ణయాలు తీసుకోకూడదు. భగవంతుడు మనకు ఒక నిర్ణయాన్ని తీసించాడు. ఉదాహరణకి నాకు ఈ మధ్య చాలా కాలం క్రితం ఎన్నో కేసులు, చాలా పెద్ద పెద్ద కేసులు, ఉపద్రవాలు వచ్చి అసలు వాళ్ళకి నేను మార్గం చెప్తే వాళ్ళు బయటపడితే నేనే ఆనందపడ్డా. ఎందుకంటే ఒకరి జీవితం నిలబడింది, కొంతమంది జీవితాలు నిలబడ్డాయి. ఎందుకంటే అందులో నా గొప్ప 1% కూడా లేదు. వాళ్ళకి ఆ అదృష్టం ఉంది, వాళ్ళు మంచిగా బయటపడ్డారంతే. అది వాళ్ళ యొక్క అదృష్టం. కేవలం నేను నిమిత్త మాత్రుడిని, 1% కూడా నాది లేదు. వాళ్ళకి దైవం అలా సూచించాడు, అంతే. అది జరిగిందంతే. అయితే ఇది అంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇందులో చెప్పొచ్చు. ఇది చాలా పెద్దదైపోతుంది, మనం వినడానికి అంత అవకాశం లేదు. ఒకవేళ ఏం చేశారండి మీరు అటువంటివి అని అంటే కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే నేను చెప్తాను. సరే, అదంతా కాదు. ముందు ఏంటంటే, ఎటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా మానవుడు తనకి వచ్చినటువంటి కష్టం, అది రోగం కానీ, శత్రువు కానీ, రుణం కానీ, ఉపద్రవాలు కానీ, చాలా భయంకరమైనటువంటి సమయాలు వచ్చినప్పుడు మొట్టమొదట ధైర్యాన్ని కోల్పోకూడదు. రెండు, పనికి మాలిన నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ రెండు దాటాలి. అటు తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, అనేక మంది బాధలు పడుతున్నారు, అనేక మంది సమస్యలు ఇరుక్కుపోయారు. ఇటువంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఎలాగంటే, దీనికి ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా మహర్షీశ్వరులు ఎన్నో మార్గాలు సూచించారు. అందుకే మనకి జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ఏంటంటే, ఏదో ఊరికే జాతకం రాయించేసుకుని దాన్ని బుక్ పెట్టుకుని పసుబొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కాదు. ఒక సూచన, ఒక దిక్సూచి లాంటిదన్నమాట. జ్యోతిష్యం అంటే ఒక దిక్సూచి లాంటిది. అంటే అసలు నీకు జాతకం రాసినప్పుడు ఏది జరుగుతోంది, ఏది జరగబోతోంది, ఈ విషయాలు ఉన్నప్పుడు రేపు రాబోయే కాలంలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అనుకున్నప్పుడు దానికి మనం ముందుగానే కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే దాని నుంచి చాలా ఈజీగా బయటపడిపోవచ్చు. మొత్తం మీద కష్టం అయితే పోదు. అది మాత్రం మీకు ఎవరు చెప్పినా అది అబద్ధం. మీకు ఇలా ఇచ్చేసేయండి, నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, మిమ్మల్ని ఉపద్రవం నుంచి దాటించేస్తానంటే మాత్రం అది అబద్ధం. 100కి 100 మీరు నమ్మక్కర్లేదు. కానీ సూచనప్రాయంగా యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండు నాన్న, నీకు ఈ కుజమహాదశ వస్తోంది, ఈ కుజమహాదశలో ఇలా జరుగుతుంది, కాబట్టి సమస్యలు రావడానికి నీకు 22,026లో జరుగుతోంది అని అన్నప్పుడు ఆ కాలం రావడానికి ముందుగానే మానవుడు తెలివిగా ఆయా గ్రహాలకి మనం పరిహారం చేసుకున్నట్లయితే, పరిహారం అంటే అనేక రకాల మార్గాలు ఉంటాయి. ప్రతిదీ కూడా బ్రాహ్మణులకి నేను డబ్బులు ఇచ్చేసాను, ఆయన చేసేసారనుకుంటే చాలా పొరపాటు. మీ అంతటి మీరు చేసుకునేవి కొన్ని ఉంటాయి, బ్రాహ్మణులు చేసేటువంటివి కొన్ని ఉంటాయి.
అంతేగాని నా తరపున మీరు వెళ్ళి దండం పెట్టేయండి అంటే అది కరెక్ట్ కాదు. బ్రాహ్మడు చేసేవి మీరు చేయలేనివి కొన్ని ఉంటాయి. మీరు చేయడానికి పనికిరానివి కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్ళి శివాలయంలో కూర్చుని రుద్రాభిషేకం చేయాలనుకోండి, అది మీరు చేయలేరు. ఎందుకంటే నమ్మకం చమ్మకం రాదు. వస్తే వేరే సంగతి చేసుకోవచ్చు. అలా రానప్పుడు అది మీకు రెమెడీ అయినప్పుడు మనం ఆ గురువుగారిని నియమించుకుంటాం. ఏ కార్యక్రమాలు చేశారు, ఒక దానం కానీ ధర్మం కానీ చాలా చీపులో ఉన్నటువంటి రెమెడీస్ కూడా ఉన్నాయి మనకు తెలుసుకోక. చాలామంది అంటారు, అయ్య బాబోయ్ ఎన్నో చేసేసామండి. ఇది ఒక మాట ప్రతిదీ కూడా ఎంతోమంది చెప్పారండి బాబోయ్ ఎన్నో చేసేసామండి అని అంటూ ఉంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి వ్యక్తి కూడా ఎలా చేయాలో అలా చేయాలి. వాడికి తారాబలం చంద్రబలం కుదిరిన రోజున శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం విధి విధానంతో చెయ్యాలి. ఏదో చేసామండి పొల్లయ్య వేంబర్లాగా ఆయన ఏదో చెప్పాడండి. ఏదో చెప్పారని చేసాండి ఏం అవ్వలేదండి 50,000 అయిందండి. ఇంకొక ఆయన చెప్పాడండి 2,00,000 అయిందండి. ఏం లేదండి బాబు. మొన్న ఒక ఆవిడ ఎవరో అంటుంది పెళ్ళికి కూడా అంత ఖర్చు అవుదండి, అన్ని డబ్బులు అయిపోయాయి మాకు, వాళ్ళు వీళ్ళు చెప్పినవి చేస్తే అండి మొత్తం టోటల్గా 10 ఏళ్ళ నుంచి ఇప్పటికీ మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి. ఒక ఆవిడ అంది నాతోటి, నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అంటే దీనికి ఏంటంటే నువ్వు వెళ్ళవలసినటువంటి దారిలో వెళ్ళలేకపోయావు. అసలు వెడుతున్నది కరెక్టా కాదా, ఎలా చేస్తున్నారు, సెకండ్ ఒపీనియన్ తీసుకో, తప్పేం లేదు. ఇప్పుడు ఒక బ్రాహ్మడు మీ అబ్బాయికి సంబంధం మంచిది కాదమ్మా అన్నారనుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అలాగే బాగుంది అని అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రేపు పొద్దున మనం బాధపడి చేసేది ఏమి లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే సిద్ధాంతాల విషయంలో కూడా మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, తప్పు లేదు. నేను నిజంగా చెప్తాను, నేను ఎవరికైనా పెళ్లి సంబంధం బాగుంది, ఇది అన్ని రకాలుగా బాగుందమ్మా మీరు చేసుకోండి, కానీ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి అని నేనే చెప్తా. ఎందుకంటే రేపు ప్రొద్దుటేమో నా జ్ఞానంతో నేను చెప్పాను, ఇంకొకరి ఐడియా తీసుకుని ఇంకొకరి ఒపీనియన్ తీసుకున్నప్పుడు అది వాళ్ళ జీవితంలో బాగోవాలి. వాళ్ళది 20,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, 40, 50 ఇచ్చారని కాదు అక్కడ సమస్య. వాళ్ళ జీవితం కనుక బాగుందంటే మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడి జీవితం పాడైందనుకోండి, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. మనకెందుకు అవసరం లేదు. కాబట్టి ఇటువంటి ఉపద్రవాలని, చాలా కష్టాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకి అనేక రకాల మార్గాలు చెప్పారు. కొంతమంది అంటారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదండి అంటారు. అయినప్పటికీ కూడా దీనికి ప్రశ్న శాస్త్రం అనేటువంటిది ఉంది. అలాగే జ్యోతిష్యంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ తెలుసు. దాన్ని కనుక ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పృచ్ఛకుడు కొన్ని చేసుకోవాలి, బ్రాహ్మలు కొన్ని చేయాల్సి ఉంటుంది. ఆ నియమనిష్టలతో కనుక చేసినట్లయితే ఈ ఉపద్రవాల నుంచి 90% మనం బయటపడవచ్చు. 10% మాత్రం కొంత కష్టం మాత్రం ఉంటుంది. 90, 95, 96 వరకు కూడా వెళ్ళిపోతుందన్నమాట. అంతవరకు కూడా మనకి పరిహారం ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ చెప్తుంటా, ఇవి కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా బయటకు వస్తారు. అది ఎంత ఉపద్రవం కానివ్వండి, అది ఎంత ఉపద్రవం కానివ్వండి. భగవంతుడు నీకు సూచనగా మీ ఇంటి బ్రహ్మని ఒకడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇది నేను చాలామందిని చూసా. చాలామంది ఏంటంటే అయ్యి బాబు ఆయన ఎవడో బాగా చదువుకున్నట్టండి, పెద్ద పొడుగుంటాడండి, ఇంత పేరుందండి అనడం. ఈ ఇంటి బ్రాహ్మడు తరతరాల నుంచి ఉంటూ ఉంటాడు పాపం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వీళ్ళందరూ చేయిస్తారు. ఇక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళ తాత వీళ్ళ తాత చేయించుకున్నాడు, వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న చేత చేయించుకున్నాడు, వీడు వచ్చేటప్పటికి గొప్ప మనగాడు అయిపోయాడని చెప్పేసి ఆ బ్రాహ్మణ్ వదిలేస్తూ ఉంటారు. అయితే ఆయన పౌరోహిత్యం వదిలిపెట్టేసి ఇంకో ఊరు వెళ్ళిపోతే అది వేరే సంగతి. కానీ నిర్లక్ష్యం వద్దు. మీ ఇంట్లో పెళ్ళైంది కదా, నాకు ఎవడో పెద్ద బ్రాహ్మడు ఉన్నాడండి ఆయన తీసుకొచ్చి చేయించానండి అనుకుంటే తప్పు. నీ ఇంటి బ్రాహ్మణుని నువ్వు ఎప్పుడైతే విస్మరించావో, నీ ఇంటి ఆడపడుచుని విస్మరించావో, నీ ఇంటి ఎలవేల్పు దైవాన్ని విస్మరించావో నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. అది వెంటనే కలగకపోయినా. అంచేతన ఏంటంటే మీ ఇంటి బ్రాహ్మణ్ణి మొట్టమొదట గౌరవించండి. మీ ఇంటి ఎలవేల్పు దైవాన్ని గౌరవించండి. అలాగే ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంటి పురోహితుని కానీ ఏదైనా ఒక సిద్ధాంతిని కానీ సంప్రదించండి. ఒకవేళ ఇంటి పురోహితుడు నేను చెప్పలేనమ్మా, నాకు తెలియదమ్మా, నాకు జ్యోతిష్యం రాదు, నాకు వాస్తు గురించి తెలియదు అని అన్నాడు అనుకోండి ఆయన, అప్పుడు మీరు ఎవరినైనా మీరు అడగండి. ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇవ్వచ్చు గౌరవంగా, ఈయనకి ఇచ్చేది ఈయనకి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి చాలా చక్కగా జ్యోతిష శాస్త్రంలో అనేకమైనటువంటి మార్గాలు మీరు బయటపడడానికి, అనేకమైనటువంటి ఉపద్రవాలు మీరు బయటపడడానికి, శత్రువులు కానీ, రోగాలు కానీ, రుణాలు కానీ మీది మిక్కిలైపోయినప్పుడు, ప్రాణాంతకం అయిపోయినప్పుడు
ఇబ్బంది పడినప్పుడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. ఎటువంటి చెడు నిర్ణయం తీసుకోకండి. మీ తర్వాత వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా. అంచేతన ఏంటంటే ఎవరైనా సరే ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఆ సిద్ధాంతులను కన్సల్ట్ చేసి బోల్డ్ మార్గాలు ఉన్నాయి, ఇందులో అనేక రకాల ఉపద్రవాల నుంచి తప్పించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిర్ణయం తీసుకుని సిద్ధాంతులను అడిగి ఆయన చెప్పినటువంటివి చేసుకోండి. మీరు ఎన్నో ఉపద్రవాల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కంగారు పడద్దు. ధైర్యాన్ని కోల్పోవద్దు. అధైర్యం వద్దు. మీకు మంచి మంచి మార్గాలు ఉన్నాయి, చక్కగా చేసుకోండి. జ్యోతిష్యం అనేకమైనటువంటి సూచనలు చేసింది. ఈ జ్యోతిష్యంలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేశారు. ఈ జ్యోతిష్యం ఇదివరకులా కాదు, ఇంకా బాగా అభివృద్ధి చెందింది. ఇందులో అష్టకవర్గని, గోచారం అని రకరకాలు ఉన్నాయి. దాని ద్వారా కూడా వాళ్ళకి రాబోయేటువంటి ఇబ్బందులు కానీ, రాబోయేటువంటి ఆపద కానీ చెప్పడానికి, ముందుగానే మనం పరిహారం చేసుకోవడానికి మనకు అనేకమైనటువంటి మార్గాలను సూచించినటువంటి మహాత్ములు, మహా ఋషీశ్వరులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకు ఎప్పుడు ఏ అవసరమైనా వస్తే మీ పక్కన ఉన్న సిద్ధాంతి గారిని అడగండి, లేదా మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేసినా కూడా మేము కూడా చెప్తాం. కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది మాత్రం పడొద్దు. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీ పిల్లలు ఎప్పుడైనా, ఆడపిల్లలు పెళ్ళై కాపురానికి వెళ్ళిన తర్వాత ప్రతి విషయానికి కూడా మీ అమ్మాయి ఏమైనా ఇబ్బంది పెడుతూ, అమ్మా నాకు ఇలా ఉంది, నేను ఇలా బాధపడుతున్నాను, ఇలా బాధపడుతున్నాను, నన్ను వాళ్ళు అలా అంటున్నారు, నా మొగుడు ఇలా అంటున్నాడు, అత్తగారు ఇలా అంటుంది, మామగారు ఇలా అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏదైనా బాధలు చెప్పుకుంటున్నారనుకోండి, మాకేం చెప్పకు, నీ బాధ ఏదో నువ్వు పడని చెప్పి మాత్రం అనకండి. వాళ్ళు పనికిమాలిన నిర్ణయం ఏదైనా తీసుకున్నారంటే ఆ తర్వాత జీవితాంతం మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది, ఏడవాల్సి ఉంటుంది. అటువంటి నిర్ణయాలు మాత్రం వద్దు. వాళ్ళు ఎందుకు చెప్పారో, వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నామా, నీకు మేమున్నాం, నువ్వు బాధపడకమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా కారు కట్టించుకుని ఇంటికి వచ్చేసేయి. ఆ కారు కూడా డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఇంటికి వచ్చేయి. అలా అని కాపురం చెడగొట్టుకోమని కాదు చెప్తుంటా. ఒక్కొక్కసారి అటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. అటువంటి ఇబ్బందులు ఏమైనా పడుతుంటే పాపం ఆడపిల్లలు, మీ పిల్ల తర్వాత ఏడ్చి ప్రయోజనం ఏం లేదు, ఏడ్చి ప్రయోజనం ఉండదు. ఆ ముందే ఉండాలి. అంచేత అటువంటి సందర్భం వచ్చి మన పిల్ల కనుక బాధపడుతున్నట్లు మీకు ఏమైనా సూచన అనిపిస్తే, అమ్మా నేను మీకున్నాను అనేటువంటి ధైర్యాన్ని మీ ఆడపిల్లకి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా నీ బాధ నువ్వు పడు, నువ్వు నాకు ఫోన్ చేయకు, ఇలాంటివన్నీ నీకు చీటికి మాటికి వాళ్ళతోనే గొడవలు అని మాత్రం అనకండి. ఆ అమ్మాయికి చెప్పగలిగినంత వరకు చెప్పండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉండలేక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్తే కూడా అమ్మా నాన్న తిడతారు, నేనేం చేయాలనేటువంటి ఆలోచనలో పడిపోయి అమ్మాయి చెడు నిర్ణయాలు తీసుకోకుండా, నేనున్నాను, నీకే బాధ లేదమ్మా, ఎప్పుడైనా సరే రమ్మని చెప్పేసి ఒక వారం రోజులు మళ్ళీ మీ ఇంట్లో అట్టి పెట్టుకుని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపించండి కావాలంటే. అంతే తప్ప నీ బాధలు నువ్వు పడు, మాకేం చెప్పవు అని అనకండి. జనరల్గా ఇప్పుడు లేరు, ఈ రోజుల్లో లేరు అటువంటి వాళ్ళు. 99% ఎవరో 1-2% మాత్రం ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా, ఇంకా మూఢత్వం, చేదస్తంతో అటువంటి మాటలు మాత్రం వద్దు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ద్వారా అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఉందన్నమాట, ప్రతిదానికి కూడా ఉంది. కాబట్టి అటువంటి వాటిని ఆశ్రయించి మీ బాధలు, రుణాల నుంచి, ఉపద్రవాల నుంచి, గండాల నుంచి బయటికి రండి. ఇవన్నీ కూడా మీకు ఆ భగవంతుడు, మహర్షీశ్వరులు కూడా ఇవన్నీ కూడా అందజేశారు. తెలుసుకుని చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. శుభం.